శ్రావణ మాసం కోసం పూజ మందిరం క్లీన్ చేద్దామని మొదలుపెట్టాను. కానీ ఈసారి కేవలం క్లీనింగ్‌తో ఆపలేదు. మొత్తం పూజ సామాగ్రిని బయటకు తీసి ఒక్కొక్కటిగా క్లీన్ చేసి అన్నీ రీఫిల్ చేసుకున్నాను. అలాగే నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నా. మధ్యలో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ కునాఫా చాక్లెట్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా అదే రోజు జరిగిన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ సెలబ్రేషన్. ఈ రోజు మొత్తం ఎలా గడిచిందో, చివర్లో పూజా మందిరం ఎలా మారిందో మిస్ అవ్వకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఆ రోజు అయితే ఆగస్ట్ 6th నా బర్త్డే అనమాట, థర్స్డే. సో మార్నింగ్ 7 o'clock అవుతుంది టైం. ఇప్పుడైతే నేను మంచిగా ఫ్రెష్ అయిపోయి, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించాను కదా ఎగ్జిబిషన్లో ఈ టాప్ అయితే తీసుకున్నానని. ఇది వేసుకున్నాక అర్థమైంది కొంచెం లూజ్ ఉందని చెప్పానని. బట్ ఇదైతే వేసుకున్నా, నాకు చాలా నచ్చింది. కలంకారీ ప్రింట్, క్లియర్గా డీటెయిలింగ్ చాలా బాగుంది. మంచిగా ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్ ఉంది, మంచి కాటన్లో ఉందన్నమాట. సో ఆ మార్నింగే నేను హెడ్ బాత్ చేశాను, మంచి కంఫర్ట్ అయిన క్లాత్స్ వేసుకున్నా. అండ్ ఇప్పుడైతే నేను పూజా మందిరం క్లీన్ చేద్దాం అనుకున్నా. ముందు రోజే నేను ఈ కంటైనర్స్లో ఉన్నాయండి నాకు ఆల్రెడీ ప్రీవియస్గా పసుపు, కుంకుమ, అక్షింతలు, అవన్నీ కూడా నేను వాష్ చేసేసుకొని మంచిగా ఓవర్ నైట్ అంతా ఆరపెట్టానండి. మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను పీతాంబరి వేసి, ఈ బ్రాస్వి కంటైనర్స్. సో అన్నీ కూడా ఇలా ప్లేట్లో, బౌల్స్లో అన్నీ వేసేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు అవి రీఫిల్ చేసుకుందాము. శ్రావణ మాసం వస్తుంది కదా, సో మంచిగా క్లీన్ చేసేసుకుందాము ఒక్కొక్క ఏరియా అనుకున్నాను కదండి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు, ఒక్కొక్క జోన్ కింద నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని. సో ఇవాళ అయితే పూజా మందిరం మొత్తం డీప్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. యూజువల్గా నాకు డైనింగ్ ఏరియా దగ్గర ఇలా స్మాల్ కబోర్డ్ వచ్చిందనమాట. దానిలోనే నేను మొత్తం పూజా సెటప్ అంతా కూడా నేను పెట్టుకున్నాను, పూజా మందిర్ లాగా చేసుకున్నాను. నాకు ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో కొన్ని ఫర్నిచర్ చేయించుకునేది ఉంది ఇంట్లో. అప్పుడు నేను స్పెషల్గా పూజా మందిరం అనేది నేను చేయించుకుందామని అనుకున్నాను అనమాట. బికాస్ పెద్ద పెద్ద పూజలు ఏమున్నా కూడా నేను అత్తమ్మ దగ్గరికే వెళ్ళిపోతూ ఉంటాను. సో చిన్నగా పెట్టుకున్నాను ఇక్కడైతే. సో బట్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, డైలీ పూజ చేసుకుంటూ ఉంటాను కదా. సో కొన్ని స్పెషల్ పూజలు చిన్నవి కూడా ఇక్కడే చేసేసుకుంటున్నాను అనమాట. సో అన్ని కంటైనర్స్లో పోసేసుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ప్రసాదం కోసం నేను కిస్మిస్ పెడతాను అనమాట. దానికోసం ఈ బ్రాస్ది తీసుకున్నా. ఇక్కడ చూపించే బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆఫ్లైన్ స్టోర్స్లో తీసుకున్నానండి. బట్ నాకు కనుక లింక్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను ప్రతి దాని మీద లేబుల్ రాసి పెట్టుకున్నాను. ప్రీవియస్గా మీరు చూస్తే రాసి పెట్టుకొని ఉంటాయి చూడండి, దాని మీద నేను రాస్తున్నాను అనమాట. ఏదైతే వాష్ చేసేటప్పుడు పోయి ఉంటుందో దాన్ని మళ్ళీ కొత్త లేబుల్ అయితే రాస్తున్నాను ఇక్కడ. ఇలా స్టిక్కర్స్ మీద నేమ్స్ రాసుకొని కంటైనర్స్ మీద పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి ఏది కావాలో వెతుక్కోకుండా గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే రాసుకుంటున్నాను నేను. బికాజ్ అన్ని కంటైనర్స్ కూడా ఒకటేలాగా ఉన్నాయి, సీత్రూ కూడా కాదు కాబట్టి. ఇట్లా ప్యూర్ బ్రాస్ అనమాట ఇవి కంటైనర్స్, చిన్నవి. నాకైతే సరిపోతాయి ఇవి, చాలా క్వాంటిటీ పడుతుందన్నమాట. ఐ డోంట్ నో ఎంఎల్ ఎంత పడుతుందో, బట్ నాకైతే చాలా సరిపోతాయి, సఫిషియెంట్గా ఉంటాయి. వాష్ చేసినప్పుడు ఎక్కువగా స్క్రబ్ చేయకుండా ఆ స్టిక్కర్ ఉన్న ప్లేస్లో జాగ్రత్తగా చేస్తే అదైతే ఏమీ పోదండి. నేను 2 years అవుతుంది అనుకుంటా వేసుకొని, క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం లేబుల్స్ అన్నీ పోయాయి. సో అవైతే నేను వేసేసుకుంటున్నాను ఇక్కడ. మనం ఏ వర్క్ చేసినా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండేటట్టు చేసుకుంటే మనకి ఫంక్షనాలిటీ అనేది ఈజీగా ఉంటుంది, గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ పూజా మందిరం పైన ఇట్లా నేను బాస్కెట్స్లో దానికి సెగ్రిగేట్ చేసే పెట్టుకున్నాను. బట్ ఏంటి అంటే దాని మీద లేబుల్స్ కానీ ఏమీ కూడా నేను వేయలేదన్నమాట. బ్రాస్ ఐటమ్స్ ఏమైనా తీసినా, పూజా ఐటమ్స్ ఏమైనా తీసినా, బుక్స్ ఏమైనా తీసినా అన్నీ ఒక్కొక్క దాంట్లో తోసేసుకుంటూ పోయానమాట. సో ఇక్కడ అవి కూడా తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. మనం ఏదన్నా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆ కబోర్డ్ అంతా ఎంటీ చేసేసిన తర్వాత, ఆ కబోర్డ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఐటమ్స్ కూడా ఒక్కొక్కటిగా అన్నీ బయటకు తీయాలి. లేకపోతే ఎందులో ఏముందో మనకైతే ఏం అర్థం కాదు, నాకైతే అస్సలు అర్థం కాదు, అలా పడేస్తూ ఉంటానన్నమాట. సో ఈ బాస్కెట్లో మ్యాక్సిమం అన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్, పూజకి సంబంధించినవి ఉంటాయి కదా, అవే పెట్టాను నేను.
సో ఇక్కడైతే చిన్న బౌల్ తీసుకున్నా, అందులో పార్టీషన్స్ ఉన్నాయి చూసారా, చిన్న పోపుల డబ్బాలాగా ఉంది, అది పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, సో అప్పుడు గుడికి వెళ్తాం కదా, అప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను నేను. చాలా బాగుంది, క్యూట్గా ఉంది, అది కూడా బ్రాస్దే అనమాట. మనం ఏదన్నా నీట్‌గా సర్దుకునేటప్పుడు ఒక ప్లాన్ ప్రకారం సర్దుకుంటే, అలాగే ప్రతిదానికి ఒక లేబులింగ్ ఇచ్చుకున్నాము అనుకుంటే, మనం అది యూజ్ చేసేటప్పుడు వెతుక్కోకుండా ఈజీగా గ్రాబ్ చేసుకునేటట్టు, ప్లస్ ఆ పని చేయాలి అంటే ఎక్కువసేపు పట్టకుండా తొందరగా అయిపోతుందనమాట. సో ఆర్గనైజింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎట్ ద సేమ్ టైం కొంచెం స్మార్ట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు శ్రావణ శుక్రవారం వస్తుంది కదండీ, సో అమ్మవారికి సంబంధించిన కొన్ని పూజా ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ప్రీవియస్ ఇయర్స్గా కూడా చాలా అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్, పువ్వులని, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే నేను తీసుకొని ఉన్నాను. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఇప్పుడు నాకు పూజా మందిరం కింద ఇలా డ్రా పెట్టించుకున్నాను అనమాట. ఒక పక్కన డైలీ పూజకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని, అవైతే నేను పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఒక బాక్స్ పెట్టుకొని అందులో ఇప్పుడు నేను బ్రాస్ ఐటమ్స్ ఫిల్ చేసుకున్నాను కదండి, కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా నేను అలాగా పెట్టేసుకున్నాను అనమాట. ఎవ్రీథింగ్ కూడా ఈజీగా ఉంటుందని. అండ్ ఇందులో కిస్మిస్ పెట్టుకున్నాను డైలీ ప్రసాదం పెట్టడానికి. అండ్ ఎవ్రీథింగ్ ఇలా నీట్గా పెట్టుకున్నాను, ఏది కావాలంటే అది గ్రాబ్ చేసుకునేటట్టు ఉంటుంది అని చెప్పానని. సో ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ కూడా ఏది ఎక్కువ యూజ్ చేస్తాను అవి పైన, కొంచెం తక్కువ యూజ్ చేసేవి కింద అలా పెట్టుకున్నాను అనమాట. ఇలా నీట్గా సర్దేసుకున్నాను ఇక్కడ. ఆహా, ఎంత పాజిటివ్ వైబ్ అయితే ఉందో ఇది సర్దుకున్నాక. అండ్ ఇక్కడ కంటైనర్స్ కూడా పైన బ్రాస్ ఐటమ్స్ ఒకటి, పూజా బుక్స్ ఒకటి, అండ్ మిస్లీనియస్ స్టఫ్ ఉంటాయి కదండి, అదర్స్ అని పెట్టి అట్లా బాక్సెస్కి కూడా లేబులింగ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏది కావాలంటే పూజా బుక్ కావాలి అంటే ఈ ఒక్క బాస్కెట్ తీసుకుంటే సరిపోతుంది, నాకు అందులోనే అన్ని పూజా బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా స్మార్ట్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అలాగే ఆ తర్వాత పూజ చేసుకున్నాను. ఆ రోజు బర్త్డే కదా, మంచిగా ప్రశాంతంగా క్లీన్ చేసుకొని నీట్గా చేసుకున్నాక మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఆ రోజు. సో అదే రోజు మా మమ్మీ డాడీ అండ్ అలాగే మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా వచ్చారనమాట ఇంటికి. సో ఈ 2 days నేను వాళ్ళతో చాలా వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేశాను. సో ఇక్కడైతే కునాఫా చాక్లెట్ అని అనుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా, మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో చేద్దాం అనుకొని, సో నేను మా మమ్మీ మా పెద్దమ్మ కలిసి చేసామన్నమాట. ఇక్కడ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేశాను, యూట్యూబ్లో చూసే చేశాను. ఎవ్రీథింగ్ సూపర్ డెలిషియస్ అనమాట. నేను ఏది అయితే తిన్నానో ప్రీవియస్గా అలాగే అనిపించింది నాకు. లాస్ట్ సాటర్డే నేను వీడియో పెట్టకపోవడానికి రీజన్ అదేనండి, వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేశాను, కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేశాను అనమాట. సో అందుకే నాకు అస్సలు కుదరలేదు. ఇప్పుడు కునాఫా స్వీట్ చాక్లెట్, కొన్ని పిస్తాస్ తీసుకొని మంచిగా బటర్లో రోస్ట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆ సేమియా ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్నగా పీసెస్ కింద మంచిగా పిసికేస్తే వస్తాయి అనమాట. అలా చేసేసుకొని అది కూడా బటర్లో రోస్ట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఈ సేమియాలో ఈ పిస్తా పౌడర్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో డ్రై రోస్ట్ చేసి, అది కూడా మిక్స్ చేసేసుకొని మిల్క్ మేడ్, ఇది ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. బట్ మేము ఒకటి మిస్టేక్ చేసింది ఏంటి అని అంటే, మిల్క్ మేడ్ మిక్స్ చేశాక అది మంచిగా టర్న్ అవుట్ అయింది. ఆ తర్వాత మేము అది పక్కకు పెట్టేసి బయటికి వెళ్ళామన్నమాట. మాకు చిన్న వర్క్ ఉండేసరికి మేము బయటికి వెళ్ళాము. వచ్చేసరికి కొంచెం గట్టి పడిపోయింది, లేకపోతే కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మిల్క్ మేడ్ మిక్స్ చేసుకోవచ్చు తర్వాత కూడా, బట్ లేదు, ఇప్పుడు ఆ ఒక్కదాని కోసం ఏం ఆర్డర్ పెట్టను అని అనుకున్నా. ఇక్కడ చూడండి, వచ్చి చూసేసరికి గట్టిగా అయిపోయింది. ఇక్కడైతే నేను మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను చాక్లెట్ కోసం. నాకెందుకో డార్క్ అలాగే ప్యూర్ వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అది కూడా చేయాలనిపించలేదు, ఇలా మిల్క్ కాంపౌండే తీసుకోవాలనిపించింది. సో అదే తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ నేను సజెషన్ చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఒక్కసారే చేసుకునేటప్పుడు మొత్తం కూడా ఒకటేసారి మిక్స్చర్ కూడా చేసి పెట్టుకోండి. అది పెట్టుకొని పక్కకి వెళ్ళి వేరే పని చూసుకోవడం అట్లాంటివి చేయొద్దు, రెండు కూడా ఎట్ ఎ టైం చేసేసుకోండి. ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని నేను మెల్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మెల్ట్ చేయొచ్చు, బట్ నేనైతే ఇక్కడ డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత మౌల్డ్ ఉంటుంది కదా, చాక్లెట్ మౌల్డ్, ఆ మౌల్డ్లో ఈ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అంతా కూడా నేను మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈవెన్గా.
ఆ తర్వాత ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా గట్టిగా అయిపోతుంది. లేదు అనంటే నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చాక్లెట్ చాలా త్వరగా అయిపోతుంది, 10 to 15 మినిట్స్లో మంచిగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇది చేసినంతసేపు మా అమ్మాయి కూడా నా చుట్టూనే తిరిగింది. ఇదే కునాఫా చాక్లెట్ బయట కొంటే ఎంత కాస్ట్ ఉంటుందండి, బట్ ఇక్కడైతే చాలా సింపుల్గా అయిపోయింది. ఒక్కసారి మిల్క్ కాంపౌండ్ కొనుక్కున్నాం అనుకోండి, మల్టిపుల్గా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ కునాఫా చాక్లెట్ని ఇన్నిసార్లుగా రిపీటెడ్గా చేసుకోవచ్చు అండి ఒక కాంపౌండ్ తీసుకుంటే. అండ్ సేమియా కూడా మిగిలింది. అట్ ద సేమ్ టైం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సింది, పిస్తా ఇవే కాబట్టి అన్ని ఇంట్లో ఉండేటివే కాబట్టి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే చాక్లెట్ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత గట్టి పడిపోతుంది కదా, ఆ తర్వాత మనం చేసుకున్న పిస్తా సేమియా మిక్స్చర్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఈ చాక్లెట్ కాంపౌండ్ మళ్ళీ మెల్ట్ చేసుకొని మళ్ళీ పైన కూడా ఈవెన్గా లేయర్గా అప్లై చేసేసాము అనమాట. ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా పోతాయి. సో అందుకని ఇలా ట్యాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బట్ ఇదైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది, 15 మినిట్స్ 20 మినిట్స్ అరౌండ్ పట్టింది అనమాట గట్టి పడడానికి ఫ్రిడ్జ్లో. తర్వాత మంచిగా డీమోల్డ్ అయితే చేసేస్తున్నా. ఎంత బాగుందోనండి, సూపర్గా అనిపించింది నాకు చాక్లెట్ అయితే. కొంచెం అవ్వలేదన్నమాట, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా. ఫస్ట్ అయితే మా అమ్మాయి ఆగట్లేదు, ఫస్ట్ ఈ పైన పీసెస్ అయితే కట్ చేసి ఇద్దామని ఓపెన్ చేసేసాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ రిమైనింగ్ పార్ట్ కొంచెమే ఉంది, అది కూడా అయిపోయేది. సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాక్లెట్, ఎంత మంచిగా టర్న్ అవుట్ అయిందో, టేస్ట్ కూడా అంతే ఉంది, అద్దిరిపోయిందనమాట. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ ఆ వీక్లో మా అత్తమ్మ ఇలా గణపతికి పూజ చేసుకున్నారు పూలతోటి, లక్ష పూలతోటి. చాలా బాగా అనిపించింది అనమాట. దేవుడికి ఇలా వినాయకుడికి పూలు పోసుకున్నారు. సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే నేను షేర్ చేసుకుంటున్నా ఇక్కడ. ఈ పూజ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే ఆ చిన్న భక్తురాలే. సో తనైతే మా కో సిస్టర్ వాళ్ళ పాప. చాలా బాగా అనిపించింది, వచ్చిన దగ్గర నుంచి మంచిగా దేవుడికి పోస్తూనే ఉంది. ఆ క్యూట్ లిటిల్ మూమెంట్స్ కూడా నేను అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నా, మంచి క్యూట్గా ఉంటుందని. ఇక్కడ నేను మా కో సిస్టర్ కలిపి మంగళహారతి ఇచ్చేస్తున్నాం. ఆ రోజు మా అత్తమ్మ కొన్ని వెరైటీస్ అయితే చేశారు, పులిహార, పెరుగు సద్ది, అన్నం పాయసం, ఉండ్రాళ్ళు. వినాయకుడికి ఎంతో ఇష్టం కదా ఉండ్రాళ్ళు, కుడుములు, అవి కూడా చేసేసారనమాట. ఆ రోజు ఆ ప్రసాదాలతో మా కడుపు అయితే ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆగస్ట్ 5th అంటే నా బర్త్డే ప్రీవియస్ డే అనమాట. ముందు రోజు నైట్ 12 o'clockకి మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చి ఇలా చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం, కేక్ కట్ చేసి. నాకు చాలా బాగా అనిపించిందండి. మా పాప మొత్తం అరేంజ్ చేసింది, దాని ఏజ్కి తగ్గట్టు చాక్లెట్స్ అవి ఇవి పెట్టి అన్నీ అరేంజ్ చేసింది. వాళ్ళ డాడీని కేక్ తెమ్మని చెప్పి చాలా బాగా అనిపించింది. అండ్ ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా చేసిందండి, తనంతటా తనే చేసింది, తనే రాసింది. నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ వర్డ్ నాకు స్పెషల్ గిఫ్ట్ అనిపించింది. అది నేను మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, మన కోసం మన పిల్లలు ఇలా చేస్తే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇట్లాంటి చిన్న చిన్నవి గ్రీటింగ్ కార్డ్స్ అని చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు కదా, అబ్బా ఎంత బాగా అనిపించిందో. నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్ కూడా చెప్పారు, నీ బర్త్డే అంటే అది ఎక్కువ థ్రిల్ అవుతుంది, అది ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పానని. సో నెక్స్ట్ డే మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మా ఫ్రెండ్తో ఇలా కేక్ అయితే ప్రిపేర్ చేసి పంపించింది నాకు. సో మంచిగా దాని మీద నేను చేసే యూట్యూబ్ మినీ బ్లాగ్, ఇన్స్టాగ్రామ్ అండ్ నాకు తగ్గట్టు షాపింగ్ ఇవన్నీ ఇష్టం కదా, నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అవన్నీ చేసి మంచి కేక్ చేసి పంపించింది, విచ్ ఈస్ వెరీ టేస్టీ అండ్ చాలా బాగుంది. కొన్ని సెలబ్రేషన్స్ గ్లిమ్సెస్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను క్యాప్చర్ చేయడానికి ఫుల్ వీడియోలో ట్రై చేశానండి, బట్ ఏమైంది అంటే అక్కడ లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, అసలు ఫేసెస్ ఏం క్యాప్చర్ అవ్వట్లేదు. అక్కడ ఉన్న ఒక పర్సన్తో ఇలా అయితే తీసుకున్నాను నేను, నాకు మెమరీస్ లాగా ఉంటాయి అని. ఒక పూజ రూమ్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేసి ఒక మినీ వ్లాగ్ లాగా ఈ వీక్లో జరిగిన మంచి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క యూస్ఫుల్ ఎలిమెంట్ అయినా ఇందులో ఉంది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.